వెంకట శ్రీధర్ గారు, మిగతా సోదరులు గారు, మల్లారెడ్డి గారి గురించి ప్రతిసారి సందర్భంలో ఓ కాలుగాలిన పిల్లగా పిచ్చుకుక్కలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒక మంత్రి, బహుశా మంత్రి అనే పదాన్ని మర్చిపోయి ఇంకా పాత వ్యాపారాలు గుర్తొచ్చి చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు మంత్రి మల్లారెడ్డి గారు. నిజానికి మంత్రి మల్లారెడ్డి కన్నా పాల మల్లారెడ్డి గారే ఫేమస్. ఆయన ఏదో ప్రజాసేవ చేసి రాజకీయాలకు వచ్చినట్టు, ప్రజలను ఏదో ఉద్ధరించినట్టు, రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చెప్తే టీవీలో కూడా సైతం పారిపోయిన ఒక పరమ నీచుడు. ఆ పదం కూడా సరిపోదేమో, మూర్ఖుడు. ఎందుకంటే ఒక మంత్రిగా హోదాలో ఉండి, ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉండి, మరి ఈ ఎదవకి ఇచ్చినటువంటి ఆ సన్నాసులు ఎంత గొప్పలో నాకైతే అర్థం కాదు. కానీ బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇట్లాంటి ఒక సవటను సన్నాసిని మనం అసెంబ్లీలో చూస్తున్నాం. ఎక్కడ కూడా మాట్లాడరాదు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక సందర్భంలో కేటీఆర్ గారు సభ అంతా గొల్లు నవ్వుతుంది, వీడు పిచ్చోడా మంచోడా ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడు ఒక మనిషి అని వాదే నవ్వుకుంటున్నాడు. కానీ దీని వెనక డబ్బు ఉంది కాబట్టి, నీ దగ్గర డబ్బులు ఇచ్చి నువ్వు పదవులు కొనుక్కుంటున్నావు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నావు, భజన చేస్తా ఉన్నావు. నీ పేరు మల్లారెడ్డి కూడా కాదు, భజనలాల్ నీ పేరు. అసలు ఏమైనా ఎవరు అధికారంలో ఉంటే అక్కడికి పోయి అక్కడ భజన చేసి వానికి డబ్బులు ఇచ్చి నీ బతుకంతా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే తప్ప ప్రజల దగ్గర కూడా అదే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. అవును, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నీ ఎంట పడతారు. అప్పుడు కాదు, ఇప్పుడు పడతాం, తర్వాత కూడా పడతాం. ఇంతకుముందు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పడ్డారేమో, ఇప్పటి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నీ వెంట పడతాడు. అది భాష నన్ను మాట్లాడింది చిల్లరగానివా? నీకు బుద్ధి, జ్ఞానం, లజ్జ, సిగ్గు, అభిమానం ఏదైనా ఉందా? నువ్వు ఒక మంత్రి స్థాయిలో మాట్లాడాల్సినట్టు నువ్వు మాట్లాడలేనా? ఏంటి బ్లాక్ మెయిల్ చేసినారు, మరి చేస్తే ఏం చేసినవా? నీకు అధికారం ఉంది, నువ్వు అధికారంలో మంత్రి హోదాలో నువ్వు ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు కోరుకున్నావు? అంటే నీ గురించి, నీ భూ ఆక్రమణల గురించి, నీ కాలేజీల గురించి మాట్లాడగానే రేవంత్ రెడ్డి గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నీకు అలవాటు అయిపోయింది. కొంతనన్నా కొంచెమన్నా నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, జ్ఞానం ఉందా నీకేమన్నా? అసలు నీకు కనీసం బుద్ధి ఉందా? అసలు సిగ్గుందా? రాహుల్ గాంధీ గారు తోపా అంటావా? నువ్వేం తోపా? నువ్వు తోపా? నువ్వు పార్లమెంట్ లో ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడలేదు, నువ్వు చూసినావు అంటే నీ ముఖాన్ని టీవీ చూసే ముఖం కూడా కాదు. నీ ముఖానికి పార్లమెంట్ స్థాయిలో ఏం చర్చ జరుగుతుందో తెలిసిన వాడు ముఖం కూడా కాదు నీకు అసలు పార్లమెంట్ లో చర్చ జరిగితే అర్థమైంది అలా సవడా? నీకు అసెంబ్లీ తెలుగే అర్థం కాదు, సరే తెలుగులే మాట్లాడరాదు. కానీ నువ్వు పార్లమెంట్ పోయి గొప్పగా మాట్లాడితే ఈయన నెట్లో ఇట్లా కొట్టంగానట ఈ అందమైన ముఖం, ఈ దున్నపోతు ముఖం వచ్చి కనిపిస్తుందట మాకు. ఇక నీ ముఖం చూడడానికి ఆ నెట్లు చూడాలి సవడా. సిగ్గుండాలి కొంచెమన్నా. నీకు ఇంత కోట్లు సంపాదించిన పాలమీని అన్నావు కదా, నువ్వు సంపాదిస్తే నీకు సిగ్గు శరం ఉంటే పేదోళ్ళకు రైతు బంధు ఉంటే ఆ భూముల పైసలు కూడా తీసుకొని నీ ఖాతాలు వేసుకున్నావు కదా, సిగ్గుందా నీకేమన్నా? మళ్ళీ ప్రకటించి నేను గొప్పగా, అవును నా ఖాతాలు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, నా ఖాతాలు ఏమేమి ఉండవచ్చు. కనీసం ప్రజాసేవ చేసే గుణం ఉండాలా? సవటా ఎదవా. నేను కాలేజీ పెట్టినా, నేను 5,000 మందిని డాక్టర్లు తయారు చేసిన, నేను పుణ్యాన్ని చేస్తున్నావు, ఫీజులు తీసుకుంటలేవు. ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే ఫీజులు తీసుకోకుండా పుణ్యాన్ని చదివిస్తున్నావా? సవటా. మా రక్త మాంసాలు పెంచి డొనేషన్ కట్టి నీ కాలేజీ చదువుతున్నా ఎదవా. మొన్నటికి మొన్న నాకు వాళ్ళు నీ ఇన్స్టిట్యూషన్ల మీద అన్ని లెక్కలు చేసి నీ పర్మిషన్ రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చిపోయినా తర్వాత నువ్వు పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకొని అధికారం ఉందని అడ్డం పెట్టుకొని వాళ్ళు నువ్వు పర్మిషన్ తెచ్చుకున్నావు. మర్చిపోలే. మేము ఏమడుగుతున్నావు? మేమేదైనా నీ ఆస్తులు రాసి ఏమని అడగడం లేదు. ప్రజల సొమ్మును తినద్దంటున్నాం. ఇందుకే తొలదగిన పౌలగా చెంగడి ఎగిరి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కుదరని చూస్తే మాకు మాట్లాడదు అనుకుంటున్నావా? మా ప్రెసిడెంట్ గారిని ఒక మాట అంటే 1000 మాటలు అంటాం. బుద్ధున్నారా కొంచెం అన్న వారికి? ఒక మంత్రి డబ్బులు సంపాదిస్తే విలువ తప్ప నువ్వు వ్యక్తిగతంగా నీకు విలువ లేదని మర్చిపో. దయచేసి వాడు హెచ్చరించి చెప్తున్నాం. మేము ఇంకా పార్లమెంట్ కాంగ్రెస్ మాట్లాడాలని పదే ప్రయత్నించినా ఇలాంటి సవడల వల్ల, ఇలాంటి ఎదవల వల్ల, ఇలాంటి దుచ్చారాల వల్ల మేము కూడా భాష ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు ప్రెస్ మీట్ చూస్తుంటే నాకే అసహ్యం వచ్చింది. ఇటువంటి సవడలు కౌంటర్ చేయాలని మా రేవంత్ రెడ్డి గారు
ఒక టీవీలో కూర్చొని మీ దేవాలయాల్లో ఉన్న భూముల మీ బాబాకి సంగతి ఏంటి, నీ సంగతి ఏంటంటే పారిపోయిన సవడ సుంటాడు దరిద్రుడు. నేను ఎన్ని చెప్పాలి నీ గురించి? నీకు ఒక భాష జ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, విషయ పరిజ్ఞానం లేదు. నీకు ఇచ్చినవి నీకు మంత్రి పదవి ఇచ్చి కేవలం డబ్బుల ద్వారా నేను మేనేజ్ చేసుకుంటున్నారా పిచ్చోడా? నేను కేవలం డబ్బుల కోసం కూర్చోబెట్టుకుంటున్నా హౌలే, నువ్వు అర్థం చేసుకోరా పిచ్చోడా అని చెప్తున్నాం మేము. నీ భూములు మేము మా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఏంటంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు విచారణకు సిద్ధండి, విచారణలో కూర్చుందాం, శిక్ష వేయండి, నేను తప్పు చేస్తే శిక్ష వేయండి, మీరు తప్పు చేస్తే శిక్ష వేసుకుందామని చెప్పాడు. సిద్ధంగా అది మాట్లాడవే, కానీ ఏదేదో మాట్లాడుతావు పిచ్చోళ్ళలాగా. అందుకే మల్లారెడ్డి నిన్ను మల్లారెడ్డి అంటారని కూడా సిగ్గుపడుతున్నాడు నేను. అందుకే తీవ్రంగా హెచ్చరిస్తున్నాను, భాషను మార్చుకోండి. ఒక్కటంటే 100 అంటాం. దయచేసి భాష మీద మంచిగా ప్రజాస్వామ్య విధంగా మనం మాట్లాడుకుందాం. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి భాషలు పక్కకు పెట్టి ఈ లుచ్చా భాషలు